కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ జిందాబాద్, భారతీయ జనతా పార్టీ జిందాబాద్. ఈరోజు నవాపేట మండల కేంద్రంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందించి ఈ కాంగ్రెస్ పాలన ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు, ఈ 6 గ్యారంటీలు వెంటనే అమలు చేయాలని నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉందంటే నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్లుగా సూరత్ దేకో మూమే తూకో, ఇది మేమంటలేము ప్రజలు అంటున్నారు. సూరత్ దేకో మూమే తూకో అంటే ముఖం చూడండి, ముఖం మీదే ఉంచిపోండి, వాళ్ళ పాలన నచ్చక అన్నట్లు వాళ్ళ పరిపాలన కొనసాగుతుంది. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు గంగలో కలిపిరు, వాళ్ళకి అసలు గుర్తున్నాయా లేవా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒక మహిళలకు ఇచ్చిన ఫ్రీ బస్సు తప్పితే ఇంకా మిగతా ఏవేవి అమలుపరచట్లేదు. గృహిణులకు 2500 కావచ్చు, రియంబర్స్మెంట్ లేక పేద విద్యార్థులు ఇటు రియంబర్స్మెంట్ రాక కాలేజీలో క్లాసులు నడవట్లేవు, వాళ్ళకు ఎగ్జామ్స్ వచ్చినప్పుడు హాల్ టికెట్లు ఇవ్వట్లేవు. ఏమన్నా అంటే వాళ్ళకు పాస్ అయిన తర్వాత పట్టాలు ఇవ్వట్లేదు, మీ రియంబర్స్మెంట్ రాలేదు, మీ ఫీజు క్లియర్ అయితేనే మీ పట్టాలు మీకు ఇస్తామని చెప్పి ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఫ్రీ బస్ అని చెప్తున్నారు. ఫ్రీ బస్లో 5వ తరగతి 6వ తరగతి చదివే బాలుడు ఎవరైతే ఉంటారో విద్యార్థికి టికెట్ తీసుకొని పోవాలి, పాస్ తీసుకొని పోవాలి. అదే 50,000 60,000 జీతం వచ్చే లేడీ టీచర్ మాత్రం ఫ్రీగా పోవచ్చు. ఇది ఎక్కడి సమన్యాయం ఇది? సరే ఇవ్వట్లేదు అని చెప్పట్లేదు, మొత్తం ఇచ్చింది ఏదో విద్యార్థులకు ఇచ్చేది ఉండే. విద్యార్థులకు పాస్ అవసరం లేదు, ఏమవసరం లేదు, ఫ్రీగా వాళ్ళ యొక్క ఆధార్ కార్డు కానీ లేదంటే స్టడీ సర్టిఫికేట్ ఏమైనా చూపిస్తే విద్యార్థులకు ఫ్రీ సర్టిఫికేట్ బస్ పాస్ ఇచ్చి పంపించేది ఉండే. ఇట్లాంటివి పెన్షన్ గిట్టంగా ఇప్పుడు వికలాంగులకు కానీ తర్వాత వృద్ధులకు కానీ 2,000 ఉన్నది 4,000, 3,000 ఉన్నది 6,000 చేస్తామని మీకు చాతహాని హామీలు ఎందుకు ఇచ్చారు? వాటిని ఎందుకు అమలు పరచలేదు? అయిపోయింది, మీ ప్రభుత్వం వచ్చి సగం రోజులు అయిపోయినాయి. ఇక మిగతా రోజులలో మీ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితులలో గెలిపించొద్దు. సరే ఒకసారి అవకాశం ఇచ్చినాం, మళ్ళీ ఇంకోసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావద్దురా నాయన అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. రేపు రాబోయే ఎలక్షన్లో గిడంగా ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, మీరు ఎందుకు పెడతలేరో మీకే తెలియాలి. ఎగ్జామ్స్ అయిపోయినాక ఎట్లానే పెడతారు. ఆ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ను తీసి బండకు కొట్టి ఎట్లా బుద్ధి చెప్పాలన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారని మీరు గుర్తుంచుకోవాలి. నేను స్థానిక నాయకులకు కూడా చెప్తున్నా, ఎన్నో విషయాలలో రోడ్డు కోసం కావచ్చు, స్థానిక సమస్యల కోసం కావచ్చు, వినతి పత్రాలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, రాస్తారోకాలు కావచ్చు, పాదయాత్రలు కావచ్చు, ఎన్ని చేసినప్పటికీ మీ లోపల ఇంత చలనం రావట్లేదంటే మీ సిగ్గుమాలిన పాలన ఎట్లా ఉందో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మీరు ఇకనైనా కళ్ళు తెరిచి చూడాలి. ఎన్నోసార్లు చెప్పినాం ఈ రోడ్డు గురించి. ఒకసారి ఊహించుకుంటేనే డివైడర్ వచ్చి ఇరుపక్కల LED లైట్లు ఉండి ఇంత ఉంటే మండలికి ఎంత ప్రాధాన్యత ఉంటుంది, అది ఎవరికి పట్టట్లేదు. మీకు రావాల్సిన కమిషన్లు రావట్లేదని చెప్పి ఈరోజు రోడ్డు నాపిరు. ఇది మండల ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు గిట్టంగా తస్మాత్ జాగ్రత్త. మీరు ఇట్లనే నిమ్మకు నీరెత్తినట్టు ఈ పోకడ పోతా ఉంటే రేపు పొద్దున మీ పాలనకు మీ రాజకీయ జీవితానికి చర్మగీతం పాడాల్సి ఉంటుంది. ఇది కూడా ప్రజలందరూ గమనించాలి. కావున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు పరచాలి, ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలని చెప్పి ఇప్పుడు హైడ్రా తీసుకున్నాం హైదరాబాద్లో, ఇంకెక్కడన్నా కావచ్చు. పేద ప్రజల ఇల్లు కొల్లగొట్టడమే తప్పితే బడాబాబుల ఇల్లెవని గుర్తలేవు. అడ ఓవైసీ కాలేజ్ ఎందుకు గుర్తలేదని గిట్టంగా మేము ఈ సభా వేదికగా ప్రదర్శిస్తున్నాం. సరే నువ్వు చేసావు పెద్ద కన్వెన్షన్లు గిట్ట 2-3 అయినాయి. ఓవైసీ కాలేజ్ హైడ్రాలో ప్రభుత్వ జాగాలో పరిధిలో లేదా? మీకు ఎందుకు అది కళ్ళకు కనిపిస్తలేదు? విద్యార్థుల పరీక్షలని కొన్ని రోజులు ఇంకొన్ని రోజులని మీరు కాలయాపన చేయడం తప్పితే మీరు చేస్తున్నది ఏం లేదు. కేవలం హైడ్రా పేరుతో ఒక పేద ఇళ్లను కూల్చి వాళ్ళని రోడ్డు మీద వేయడం తప్ప మీరు చేసింది ఏం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీ సొంత జిల్లాకు వికారాబాద్కు ఇప్పటివరకు మీరు చేసిన అభివృద్ధి ఏంది? సరే ఇంతకుముందు పాలకులు ఉన్నారు, అక్కడ సిద్దిపేట సిరిసిల్లనే డెవలప్ చేసుకున్నారు, వాళ్ళ నియోజకవర్గాలను మెరిపించారు. మీరేం పోయింది? మీరు కూడా మెరిపించుకోండి కదా, మీరు ఈ జిల్లా నుంచి ఉన్నారు కదా. మర్చిపోయిర్రా మీరు ఈ జిల్లా అని చెప్పి? లేదంటే మీరు ముఖ్యమంత్రి అని మర్చిపోయిర్రా? మీరు ఇప్పుడైనా సోయికి వచ్చి ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలి. ఈ 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలి, ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పి నవాపేట మండల బీజేపీ శాఖ నుంచి మీకు విన్నవిస్తున్నాం.
ఇప్పుడు విన్నవిస్తున్నాం. రేపు పొద్దున ఇంకేమైనా కార్యాచరణగా తయారు చేయాల్సి వస్తుంది. మా రాష్ట్ర పార్టీ కానీ నవాపేట మండల బీజేపీ పార్టీ కానీ ఎంతో అసంతృప్తితో ప్రజల తరఫున కొట్లాడుతుందని విన్నవిస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.